హలో అండి, వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో మరొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే దమ్ ఆలు. ఇది చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది బగారా రైస్, ఇంకా చపాతీ, పూరి అలాంటి వాటిలలోకి బాగా సూట్ అవుతుంది ఈ కర్రీ. సో తక్కువ టైంలోనే ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపించాలని అనుకుంటున్నాను. సో దానికోసం ఐటమ్స్ అన్ని ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నానండి. అవేంటంటే ఆలూస్ ముందుగానే పీల్ చేసి కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగానే కట్ చేసుకున్నాను. ఇదైతే కొంచెం ముందుగానే చిన్నగా ఉంది కాబట్టి దీన్ని ఏం కట్ చేయలేదు. తర్వాత ఒక 5-6 టమాటోలని 2 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను చిన్న సైజువి. కొత్తిమీర, కాజు ఒక 10, కరివేపాకు, కొంచెం ఇది పించ్ ఆఫ్ షుగర్, చక్కెర, పచ్చిమిర్చి, ఒక 1.5 టేబుల్ స్పూన్ పెరుగు వేస్తాను. తర్వాత సాల్ట్, కారము, ఇది ధనియాల పౌడరు, ధనియాలు ఇందులో అన్ని లవంగాలు, ఇలాచి కొద్దిగా వేసాను. కొన్ని పన్నీర్ వేస్తున్నానండి, మొత్తం డైరెక్ట్గా ఆలుతో కాకుండా పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు అవసరం లేకపోతే వేసుకోని అవసరం లేదు. పసుపు, ఇది గరం మసాలా. ఈ గరం మసాలాలో అన్ని రకాల మసాలాస్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ గరం మసాలా పౌడర్ లేకపోతే మనం కుక్కర్లో వండేటప్పుడే నేను మీకు చెప్తాను మళ్ళీ. ఇది అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఫస్ట్ కుక్కర్ తీసుకుంటున్నానండి. కుక్కర్లో వీటిని అన్నిటినీ ఉడికించుకుంటాను. ఇలా అయితే మనకు టైం అనేది సేవ్ అవుతుంది, కర్రీ కూడా తొందరగా రెడీ అవుతుంది. ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు ఇందులో మనము పీల్ చేసి చిన్న కట్ చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. కాకపోతే వీటికి చిన్న ఘాట్లలాగా ఇలా ఫోర్క్ తోటి అక్కడక్కడ కుచ్చుకోవాలండి. సో దానివల్ల లోపలి వరకు మనం వేసే మసాలాలు, స్పైసెస్, కారం అవన్నీ కూడా బాగా పోతాయి. సో అన్ని పొటాటోస్కి ఇలానే ఘాట్లు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ ఆలు కూడా. ఇంకా దీనిలో నేను ఇంతకుముందు గరం మసాలా అన్నా కదా అండి, ఆ గరం మసాలా కానీ మీకు రెడీగా లేకపోతే ఇదే వాటర్లో చెక్క, లవంగాలు, ఇలాచి, తర్వాత మరాఠీ పువ్వు, కొన్ని ధనియాలు, అవన్నీ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. లేదు టైం ఉంది ఇలా కాకుండా వేరే ప్రాసెస్ అంటే అవి డ్రై రోస్ట్ చేసుకొని మసాలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా కంటే కూడా మనకు చిన్న బేబీ పొటాటోస్ ఉంటాయి కదా అండి మార్కెట్లో, అవి తీసుకొని ట్రై చేస్తే ఇంకా బెస్ట్, అండ్ అవి చాలా బాగుంటాయి కూడా. సో ఇవన్నీ ఇలా చేసేసుకోవడం అయిపోయిందండి. వాటర్ లెవెల్ అంత సరిపోతుంది. వీటిని జస్ట్ ఒక 1 విజిల్ పెద్ద మంట పైన, ఇంకొక 5 మినిట్స్ చిన్న మంట పైన ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసేసుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఈ కాజు, దీనిలోనే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, ముక్కలకు మంచిగా పడుతుందని చెప్పేసి. సో దీన్ని విజిల్ పెట్టుకొని, ఒక విజిల్ పెద్ద మంట పైన పెట్టుకోండి. ఒక్క 5 మినిట్స్, పెద్ద మంట అయిపోయిన తర్వాత, విజిల్ వచ్చిన తర్వాత చిన్న మంట పైన 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిపోయి ఉంటాయండి. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ 1 విజిల్ పెద్ద మంట పైన ఉంచేసి ఒక 2 to 5 మినిట్స్ చిన్న మంట పైన ఉంచి బంద్ చేస్తానండి నేను. మనకు ఆలూస్ ఉడికిపోయి ఉంటాయండి. ఒకసారి చెక్ చేద్దాం ఆలు ఉడికిందా లేదో. మెత్తగా అయిందండి నాకైతే. సో ఇప్పుడు ఈ పైన ఇవి ఉన్నాయి కదా టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, అవి కూడా ఉడికిపోయినాయి. సో వాటిని సపరేట్గా తీసేద్దాం.
దీనిలో ఉన్న ఈ పొటాటోస్లో ఉన్న వాటర్ కూడా మనం కర్రీలో వాడుకోవచ్చు. సో పొటాటోస్ ఏం రాకుండా ఓన్లీ ఇవే ఆనియన్, పచ్చిమిర్చి, కాజు ఇవన్నీ తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు టైం సేవ్ అవుతుందండి. టమాటోస్ ఫ్రై చేసి మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసి అదంతా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో ఇలా చేస్తే బెస్ట్. నేను ఈ ఆలూస్ ఇంకా ఈ టమాటోస్ ప్లస్ అందులో వచ్చిన వాటర్ ఇవి కూడా తీసి పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ ఆలూస్ని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను యాక్చువల్గా పన్నీర్ కూడా తీసుకున్నాను కదా, సో ఆ పన్నీర్ కూడా ఫ్రై చేస్తాను. పన్నీర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఈ పన్నీర్ పీసెస్ వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు. పన్నీర్ అనేది ఫ్రై అయ్యి కొంచెం సాఫ్ట్గా అయిందండి. ఎక్కువ కలర్ చేంజ్ అయ్యాక ఏం ఫ్రై చేయకూడదు. తర్వాత ఇది గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ ఆలూస్ ఉన్నాయి కదా, ఇవి కొన్ని వేసుకోవాలండి, ఒకేసారి అన్నీ వేయవచ్చు. అప్పుడైతే సరిగా ఫ్రై అవ్వవు, ఎక్కువ వేసేస్తే మళ్ళీ ఆయిల్ కన్జంప్షన్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో అందుకే నేను కొన్ని వేసుకుంటున్నాను. ఇది మిక్సీ పట్టుకుందామండి. ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఈ జీలకర్ర వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆలూస్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు తీసేసుకొని ఇంకా కాస్త ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రై చేస్తాను. మిక్సీ కూడా పేస్ట్ రెడీ అయిందండి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకోవాలి. దానికోసం నేను కొద్దిగా ఆవాలు వేస్తున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత కొంచెం జీరా కూడా వేస్తున్నాను. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు ఇంకా ఆనియన్ వేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర కూడా దీనిలో వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఈ పేస్ట్ కానీ లేకపోతే ఇంతకుముందు మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, అదే టైంలో వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు కూడా ఉడికించుకొని ఈ టమాటో గ్రేవీతోటి మిక్సీ పట్టుకోవాలి. నాకు ఉంది కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసాను. ఆయిల్ డ్రై అయిపోయింది కానీ మనకు పొటాటోస్లో ఇంకా పన్నీర్ పీసెస్లలో ఆయిల్ అనేది ఉంది కదా అండి, కర్రీలో ఆయిల్ ఆటోమేటిక్గా వస్తుంది. సో అందుకే నేను దీన్ని ఎక్కువ యాడ్ చేయలేదు ఆయిల్. సో ఈ టమాటో ప్యూరీ వేసేసుకోవాలి. నేను ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి ఉడికించాలి. నెక్స్ట్ షుగర్ అన్నాను కదా అండి, షుగర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అండ్ కలర్ కూడా బాగుంటుంది. షుగర్ వేయాలి ఖచ్చితంగా. మనం ఏ టమాటో ప్యూరీకి సంబంధించిన ఏ గ్రేవీ కర్రీ చేసినా కానీ 1 pinch
షుగర్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ పెరుగు వేస్తున్నానండి. ఇది ఇంట్లో నేను తయారు చేసిన పెరుగే. 1.5 టేబుల్ స్పూన్. దీనిలోనే మనం తీసుకున్న కారం 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకో కొంచెం 1.5 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. సాల్ట్ ఆల్రెడీ దానిలో ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా అండి, ఇప్పుడు ఒక 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఈ మసాలా నార్మల్గా ఇది ధనియాల పౌడర్ అండి, ఇది 1 టేబుల్ స్పూన్. కొద్దిగా ఈ గరం మసాలా ఉంది కదా, అది కొంచెం వేస్తున్నాను. ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి దీన్ని మగ్గనివ్వాలి. కొంచెం లైట్గా మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఇది ఎలా ఉందో చూద్దాము. ఆల్మోస్ట్ ఇదంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం పొటాటోస్ ఉడికించుకోగా వాటర్ మిగిలాయి కదండి, అవి జార్లో పోసాను నేను. ఇంకా కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఇది నాకు వాటర్ అయితే మొత్తం పట్టినాయండి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, వేసుకుంటే మనకు అది ఉడికి దగ్గరకు వస్తుంది కదా. సో కొంచెం గ్రేవీలాగా ఉండడం కోసం వాటర్ మొత్తం యాడ్ చేశాను. అని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూద్దాం ఎలా ఉందో. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇది టమాటో ప్యూరీ మొత్తం. ఇప్పుడు మనం ఇవి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆలూస్ కూడా వేసేసుకోవాలి. ఆయిల్ అనేది దీనిలో ఎక్కువ ఉండిపోయింది కాబట్టి నాకు వాటిలలో ఆయిల్ అనేది తేలలేదండి. ఇప్పుడు ఇవి వేసాను కదా, అప్పుడు ఆయిల్ పైకి వస్తుంది. నెక్స్ట్ ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇది చపాతీలో కానీ పూరీలోకి ఇంకా మసాలా రైసెస్ ఉంటాయి కదా, అంటే బగారా రైస్, పన్నీర్ రైస్ అలాంటి వాటిలలో బాగుంటాయి. ప్లెయిన్ రైస్లో కూడా బాగుంటుంది, కానీ వాటితో ఇంకా చాలా ఎక్స్ట్రాడినరీగా బాగా వస్తుంది. చూద్దాం ఇది రెడీ అయిందో లేదో. ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి, బాగా వచ్చింది. అండ్ గ్రేవీ కూడా తిక్కుగా వచ్చేసింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎంతో రుచికరమైన దమ్ ఆలు అనేది రెడీ అండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.